హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఇవ్వబోతున్న రివ్యూ సండే నాగ్ సార్ ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. సండే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు కదా, సో మనకి అంత ఎక్కువ మాట్లాడుకునే స్కోప్ ఉండకపోవచ్చు. వాళ్ళ ఎలా ఎంటర్ అయ్యారు, వాళ్ళకి ఇచ్చిన ఒక అస్త్రాస్ అంటే వాళ్ళకి ఇచ్చిన ఒక బెనిఫిట్స్ ఏంటి, ఎవరు వెళ్ళిపోయారు అనేది నేను ఇప్పుడు ఈ రివ్యూలో చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే రీతుని ఫ్లోరాని వచ్చేయమంటారు. వాళ్ళిద్దరు ఎవిక్షన్ దగ్గరలో ఉంటారు కదా, సో వాళ్ళిద్దరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళు చెప్పమంటారు. ఫ్లోరా అయితే సంజనాకి చెప్తారు మిస్ యూ అని. ఇంకా రీతు వచ్చేసరికి డెమోన్ నాకు ఉండాలని ఉంది, నేను నిన్నే మిస్ చేస్తాను అని చెప్పి రీతు గారు కూడా ఎమోషనల్ అవుతారు. బట్ కన్నీళ్ళు అయితే రాదు, బట్ ఎమోషనల్ అయితే ఆవిడ అవుతారు. మేబీ దట్స్ హౌ హర్ క్రయింగ్ ఏమో. ఎందుకంటే ప్రతిసారి మనం ఫేక్ అని కూడా అనలేము, అందులో కూడా జెన్యూన్ ఎమోషన్ ఉందేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఆవిడ చెప్పాలంటే ఉన్నంతకి డీమన్తోనే ఉంది. ఇప్పటికీ కూడా ఆవిడకి అదే అనిపించింది అనమాట. ఈవెన్ ఫ్లోరా గారు కూడా సంజనాతో ఉన్న కనెక్షన్ బట్టి ఆవిడ పాపం చాలా ఎమోషనల్ అవుతారు. సో మొత్తానికి ఫ్లోరా గారి మెషిన్ ఆగిపోతుంది. సో రీతు హౌస్లోకి వెళ్ళిపోతారు. ఫ్లోరా యువర్ అవుట్ ఫ్రమ్ ది బిగ్ బాస్ అనగానే ఆవిడ వస్తారు. ఆవిడ ఎంత పాజిటివ్ మనిషి, ఎంతలా అంటే అసలు నా లైఫ్లో అంత పాజిటివ్ మనిషినే చూసుండనేమో. దేనికి అనవసరంగా రియాక్ట్ అవ్వరు, ఆవిడ ఎనర్జీని బర్న్ చేయరు. చాలా ఇది ఒక రకంగా ఆవిడ ఎలా అంటే అమ్మయ్యని అనుకున్నట్లు అనిపించింది. మేబీ ఆవిడ సర్వైవ్ అవ్వలేకపోయారేమో అని అనిపించింది అనమాట. స్టేజ్ మీద వెళ్ళాక మాత్రం ఎవరు థమ్స్ అప్ ఎవరు థమ్స్ డౌన్ అంటే ఆవిడ చెప్పిన ప్రతి పాయింట్ వాయిస్ అవుట్ చేసేసరికి ఏంటి ఇన్ని రోజులు చూసిన ఫ్లోరా గారు ఇప్పుడు చూసిన ఫ్లోరా గారు ఒకటేనా అని అనిపించింది అనమాట. అంత బాగా ఆవిడ వాయిస్ అవుట్ చేశారు. నేనైతే అసలు ఆవిడ కానీ ఇదే పాయింట్స్ ఇలానే ఎమోషన్తో అంటే క్లారిటీ ఆఫ్ థాట్తో చెప్పుండుంటే హౌస్లోని ఎక్కడికో వెళ్ళేవారు ఆవిడ. సంజన ఆవిడ కలిపి అట్లా రివల్యూషన్ లాగా పాయింట్స్ పెట్టుంటే ఇంకా వేరే లెవెల్ ఆట వెళ్ళుండేది. అది ఆవిడ ఎందుకు చేయలేదో అది ఆవిడకే తెలియదు. ఎందుకు డౌన్ అయ్యారో, కాన్షియస్ అయ్యారో, ఇంకా ఆవిడ వల్ల కాదనుకున్నారో, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ది రీజన్. ఆవిడలో పొటెన్షియల్ అయితే ఉంది. నాకు మొన్న స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు తెలిసిందనమాట. సో అది అయిపోయింది. మొత్తానికైతే రీతు గారు లాన్కి వెళ్ళారు. ఫుల్ ఆవిడ ఒక్కసారి ఆనందం తట్టుకోలేక ఉప్పొంగిపోయారని చెప్పాలి. హైప్లోకి వెళ్ళారు. ఇంకా తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టార్ట్ అయ్యి అందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇస్తారు. ఒకరికేమో నామినేషన్ నుంచి సేవ్ చేసే పవర్, ఒకరికి నామినేట్ చేసే పవర్, ఇంకొకరికేమో ఏమంటారు ఒక ఎప్పుడైనా ఆట ఆడలేని ప్లేస్లో ఉంటున్నప్పుడు ఆ పవర్ని యూజ్ చేసి దే కెన్ డిస్కస్ విత్ బిగ్ బాస్ అని. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇస్తారు అనమాట. ఒకరికి లగ్జరీ ఫుడ్ ఆవిడ ఏంటంటే ఎప్పుడు కాంటే అప్పుడు పిలిచి అడిగితే బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తారు. ఆవిడ ఏది అడిగితే అది కూడా మంచి పవరే, ఖచ్చితంగా మస్ట్ అండ్ నీడెడ్ పవర్ అని చెప్పాలి. ఇట్లాగా ఒక్కొక్కరికి పవర్ ఇచ్చారు. సో అయితే అందులో ఏముంటుంది అంటే ఒక టాస్క్ వెళ్తుంది కూడాని. రమ్య మోక్ష గారు వస్తే 5 రకాల పికిల్స్ పెట్టి ఓవర్ యాక్టింగ్ ఎవరని సేఫ్ అయితే ఫస్ట్ రమ్య మోక్ష గారు వస్తారనమాట. ఆవిడకి ఒక లగ్జరీ ఫుడ్ పవర్ ఇచ్చారు కదా, ఐ మీన్ ఒక స్టోన్ లాగా. ఆ స్టోన్కి ఏంటంటే ఇట్లా ఒక చక్ర ఉంటుంది లివింగ్ రూమ్లో, అందులో ఒక్కొక్కటి పెట్టాలన్నమాట. అందులో ఆవిడకి వచ్చిన పవర్ ఏంటంటే లగ్జరీ ఫుడ్ పవర్. ఆవిడ ఎప్పుడు ఏది అడిగితే అది వస్తుంది అనమాట. అప్ టు సమ్ టైమ్ అని చెప్తారనమాట, ఐ మీన్ కండిషనల్లీ. అయితే ఆవిడ కొన్ని పికిల్స్ ఇచ్చారు. అందులో ఓవర్ యాక్టింగ్ పికిల్ ఏమో శ్రీజాకి ఇస్తారనమాట. ఆవిడ శ్రీజ కంటే అతి మించుతావు అని అంటది ఈవిడ, నువ్వు కొంచెం అతి మించుతావు అని రమ్య మోక్ష గారు. సెల్ఫిష్ పికిల్ డిమోన్కి ఇచ్చింది. సేఫ్ గేమ్ పికిల్ ఏమో బర్ని గారికి ఇచ్చారు. ఫేక్ అనేది దివ్య నిఖితకి ఇచ్చారు అనమాట. అసలు దివ్య నిఖిత గారే కదా రియాలిటీగా ఉంటున్నారు, ఎక్కడ ఫేక్ గానే లేదు. ఆవిడ టార్గెట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్తుంది ఆవిడ. నాకైతే దివ్య నిఖిత అయితే ఫేక్ అనిపించలేదు. సెల్ఫిష్ డీమాన్ అసలు అనను నేను. డీమాన్ ఎప్పుడు సెల్ఫిష్గా లేడు, చాలా ఆలోచిస్తాడు. అంటే తన విషయంలో సెల్ఫిష్గానే ఉండాలి కదా గేమ్లోని. సో అది కూడా కరెక్ట్ కాదనిపించింది. సేఫ్ గేమ్ భరణి రైట్. మ్యానిపులేటర్ రాము రావుతాడు అంటే అది నేను నమ్మను. ఆయన మేబీ తెలియక అక్కడో మాట ఇక్కడ మాట అక్కడో చెప్తారు. మ్యాక్సిమం ఆయన మ్యానిపులేట్ అవుతాడు. సో నేను ఎక్కడా కూడా రాము రావుతాడు మ్యానిపులేటర్ అని అన్నమాట. సో రమ్య మోక్ష గారు చెప్పే పాయింట్లో ఎక్కడ వ్యాలిడిటీ లేదు, ఏదో చెప్పాలని చెప్తున్నారు హైలైట్ అవ్వడానికో లేదా నేను ఇలానే ఉంటానని చూపించడానికో చెప్పినట్లు అనిపించింది అనమాట. నెక్స్ట్ శ్రీనివాస్ సాయి గారు ఎంట్రీ అవుతారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. అయితే అతనికి ఒక టాస్క్ ఇస్తారు. తెలుగు లైన్ అని ఒకటి చెప్పి సంజనాకి నేర్పించమని చెప్తారనమాట. ఒక డార్క్ బ్లూ స్టోన్ ఇస్తారు, ఇట్స్ అ ఇమ్యూనిటీ అనమాట. అయితే తనుజ బాగా ఎమోషనల్ అయ్యి బాండింగ్ గురించి గట్ట ఇట్లా ఒక మాట చెప్తుంది.
ఆవిడ ఎందుకు ఎమోషనల్ అయ్యిందో, ఆ బాండింగ్ గురించి ఎందుకు డిస్కషన్ తీసుకొచ్చిందో, ఆవిడ బాధపడుతున్నట్లు ఎందుకు చెప్పిందో కూడా నాకు అర్థమే కాలేదు. నాకు సార్ అయితే ఓకే అని చెప్పి కన్సోల్ చేసి కూర్చోబెడతారనమాట. సో టికెట్ విన్నిట్ అని ఒక టాస్క్ ఇస్తారనమాట ఒక్కొక్కరిని సేవ్ చేయడానికి. అలాగా అందరూ ఆడుతూ ఉంటున్నప్పుడేమో సంజన సేవ్ అవుతుంది అనమాట ఆ టాస్క్లోని. తర్వాత దువ్వాడ మాధురి గారు, ఈవిడ గోల్డెన్ బజార్ పవర్ అని ఒకటి వచ్చిందనమాట. ఇది ఉపయోగించి ఎలిమినేషన్ రోజు ఆవిడ పవర్ని యూజ్ చేయొచ్చు. సో సుదీప్ గారు ఉంటారు కదా, కన్నడ బిగ్ బాస్ నుంచి అట్లా ఒకరికి కాల్ చేయించి మాట్లాడిస్తారు, మలయాళం బిగ్ బాస్ నుంచి కాల్ చేయిస్తారు, తమిళ్ బిగ్ బాస్ నుంచి కాల్ చేయించి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఇచ్చిన పవర్స్ గురించి వీళ్ళు చెప్తారు. సో అట్లాగా తర్వాత నిఖిల్ అయ్యర్ వస్తారు, అతనికి మోహన్ లాల్తో ఒక కాల్ చేయించి మాట్లాడిస్తారు అనమాట. పింక్ స్టోన్ ఇస్తారు, కంటెండర్ పవర్. ఆయన ఎప్పుడైనా సరే కెప్టెన్ షిప్ కోసం ఆయన ఆ పవర్ యూజ్ చేసి కంటెండర్ అవ్వచ్చు కెప్టెన్ టాస్క్ కోసం. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పవర్ అనమాట. సో అయితే ఈయనకి ఒక టాస్క్ ఇస్తారు, కళ్యాణ్ని నమ్మించి ఆ బ్యాడ్జ్ కెప్టెన్ బ్యాడ్జ్ తీయించి స్టోర్లో పెట్టించాలి అని. ఫస్ట్ వెళ్ళగానే నేనే కెప్టెన్ అని చెప్పి ఇట్లా చూపించగానే అవునని చెప్పి కళ్యాణ్ తీసేపోతే మళ్ళీ కవర్ చేస్తాడా, లేదు నేను టైట్ చేసుకుంటే అసలు ఎందుకు అని. కానీ కళ్యాణ్ అయితే అడగడు, శ్రీజ అసలు ఎందుకు ఏంటి అని చెప్పి వీళ్ళందరూ అడుగుతారు, కానీ కళ్యాణ్ మాత్రం అక్కడ దొరికిపోతాడు అనమాట. చెప్తాడు, తర్వాత కవర్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అవ్వదనమాట. మొత్తానికి నాకు సార్తో కన్ఫర్మ్ చేసుకున్నాకే తీస్తానని చెప్పి ఆయన తీయడు. సో అట్లాగా నిఖిల్ అయ్యర్ టాస్క్ నుంచి ఓడిపోతాడనమాట. సో తర్వాత ఆయేషా వస్తుంది. ఈవిడ ఆయేషాకు ఒక ప్రైవేట్ జెట్ ఉందంట, నాకు తెలీదు. అందరూ అడుగుని చెప్పారు, ఆవిడకు ఒక ప్రైవేట్ జెట్ ఉంది అని చెప్పి అసలు ఎవరు చెప్పలేదు. ఓకే అని అనుకుంటున్నాను అనమాట ఒకసారిగా. తర్వాత గౌరవ్ గుప్తా వస్తారు, ఆవిడకి ఒక గ్రీన్ స్టోన్ ఇస్తారు, పవర్ ఆఫ్ నామినేషన్స్ అవుతున్నప్పుడు ఆవిడ ఎవరినైనా తీసుకెళ్ళి నామినేట్ చేయవచ్చు. గౌరవ్ గుప్తా వస్తారు, ఆయనకు ఒక బిగ్గెస్ట్ పవర్ ఇస్తారు. చెప్పాను కదా బిగ్ బాస్కి వెళ్ళి ఆయన ఎప్పుడైనా గేమ్ ఒక కాంప్లికేట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయనకి గైడ్ చేయడానికి ఆ పవర్ని యూజ్ చేసుకోవచ్చు అని. సో అయితే దివ్యాకి అయితే తెలుగు నేర్పించాలి తనకి అని, ఎందుకంటే గౌరవ్ గుప్తాకి తెలుగు రాదనమాట. సో దివ్యాకి నేర్పించమంటారు, ఈయనకి ఎట్లాగైనా తెలుగు నేర్పించాలి అని. తర్వాత ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది, అందులోని చాలా సపోర్ట్ చేస్తాడు ఈయన శ్రీజాకి, చాలా అంటే చాలా. సో లాస్ట్లో డిమోన్ సేవ్ అయిపోయి శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారు మిగులుతారు. అయితే సుమన్ శెట్టి గారికి శ్రీజాలో ఈ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కలిపి ఒకరిని తీసేయాలి అని అంటే రీజన్స్ చెప్పి తీస్తున్నప్పుడు ముగ్గురేమో శ్రీజాకి చెప్తారు, ఇద్దరేమో సుమన్ శెట్టి గారికి చెప్తారు. సో అట్లా వెళ్ళిపోతారు అనమాట ఈవిడ శ్రీజ. నాకేమనిపించిందంటే శ్రీజ గారు మాధురి గారి పేరు విషయంలో నాకు తెలీదు అది ఇది అని చెప్పడంతో నేను తెలీదా, నా పేరు తెలీదా అని మాధురి గారు అంటారనమాట. ఆవిడ కొంచెం మాట కొంచెం శ్రీజ గారు కొంచెం కామ్గా ఉండుంటే ఇంకోలా ఉండేదేమో, మేబీ టార్గెట్ చేసి ఉండేవారో కాదో తెలియదు, బయట నుంచే ప్లాన్ చేసుకొచ్చారో తెలియదు. కానీ శ్రీజ అయితే ఎలిమినేట్ అవుతుంది, బట్ వెరీ అన్ఫేర్ ఎలిమినేషన్. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసా, అట్లా అయి ఉండకూడదు. బట్ శ్రీజ కానీ రీఎంట్రీ ఇస్తే సుమ్ము సుర్రైపోతుంది అన్న రేంజ్లో ఆడుతుందని అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. రీఎంట్రీ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా శ్రీజ రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్. అండ్ ఈ రోజు ఎపిసోడ్ది కూడా ఆఫ్టర్ సమ్ టైం నేను వీడియో చేస్తాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.